బోల్శెట్టి శ్రీనివాస్ గారు, జనసేన. మరి తాడేపూడెం కాన్స్టిట్యున్సీలో కాకుండా 3 కాన్స్టిట్యున్సీల్లో ఈ ఎర్రకాలువ అనేది ఉంది అధ్యక్ష. ప్రతి సీజన్లోనూ దాదాపుగా 15,000 ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష. దానికి కోట్లాది రూపాయలు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది రైతులకి. కానీ రైతులకి మనం ఇచ్చే డబ్బు కంటే కూడా వాళ్ళు పండించే దాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే దానివల్ల వాళ్ళు సంతోషిస్తారు తప్ప మనం ఇచ్చే 1,000-2,000కి వాళ్ళకి ఏం రాదు అధ్యక్ష. కాబట్టి దానికి మొత్తం అంతా రిపేర్ చేస్తే 10 కోట్లు అవుతుంది అధ్యక్ష. కానీ ప్రతి సంవత్సరం 7 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు మురిగినప్పుడల్లా మనం డబ్బులు ఇస్తాం అధ్యక్ష. మరి కాబట్టి గౌరవ మంత్రి గారు కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది మా జిల్లా వాసులు. మరి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టుకుని ఈసారి అయినా సరే దానికి డబ్బులు శాంక్షన్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా లో లెవెల్ మిడ్ లెవెల్ కెనాల్స్ ఉన్నాయి అధ్యక్ష. అదే ఏలూరు కెనాల్ ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా అవన్నీ సిల్ట్ తీగ 7 సంవత్సరాలుగా అన్ని మురుక్కాలలో తయారైన అధ్యక్ష. దాంట్లోనే మంచినీళ్ళు తాగుతారు అధ్యక్ష విలేజ్లో. మరి దాని మీద శ్రద్ధ చూపించి కనీస సిల్ట్ తీయమని కూడా గత సీజన్లో కూడా మనం అడిగాం. దురదృష్టవశాత్తు 7 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా ₹1 కూడా దానికి ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఈ సంవత్సరం మంత్రి గారిని అడిగాం. మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయారు. అయినప్పుడు కూడా చాలా ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో కడుతున్నారు. ఆ రోజు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ధాన్యాగారం అని ఆయనే చెప్పారు. మరి ఆ రోజు కాటన్ మహాసైడ్ వేసిన కాలువలు తప్ప ఈ రోజు వరకు ఎవరో దాన్ని సరిగా శ్రద్ధ తీసుకోలేదు అధ్యక్ష. కాబట్టి పలు విలేజ్లో ఉన్న నీళ్ళన్నీ కూడా కాలువలోనే వదులుతారు. టౌన్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ కాలువలోనే వదులుతారు. దీని పరిరక్షణ లేదు, దాన్ని సిల్ట్ తీసే బాధ్యత లేదు. చాలా టౌన్లు కానీ పల్లెలు కానీ దానిలో మంచినీరు, తాగునీరు, సాగునీరు కూడా వాడుతున్నాం అధ్యక్ష. దానివల్ల రోగాలు పాలవుతూ ఉన్నారు. ఈ ఎర్రకాలం వచ్చినప్పుడు రోడ్లన్నీ పోతూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మేము 14 నెలల్లో కూడా ఏ రోడ్లు కూడా మనం వేసుకోలేకపోయాం అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ సీజన్లో అయినా ఈ వేసవికాలంలోనైనా మాకు ఈ ఎర్రకాలను బాగు చేసుకునే విధంగా ఈ 3 కెనాల్స్ని సిల్ట్ తీసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి నిధులు కేటాయించాలని చెప్పి రామారెడ్డి గారిని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు కోవూరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా అయినందువల్ల నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సభకు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా కనిగిరి రిజర్వాయర్ పరిస్థితి అధ్యక్ష. గతంలో కూడా మినిస్టర్ గారికి విన్నవించడం జరిగింది అధ్యక్ష. 130 ఏళ్ల చరిత్ర, 45 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కనిగిరి రిజర్వాయర్ను జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనది రైతు ప్రభుత్వం కావున